పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం. ఆపరేషన్ మహాదేవ్ తో మట్టుబెట్టిన సైన్యం. సోనామార్గ్ టన్నెల్ పై దాడి, ముష్కరుడు మృతి. మరో ఉగ్రవాది కూడా ఎన్కౌంటర్. మూడు మందిని ఉగ్రవాదుల్ని హతం చేసిరు. పహల్గాం అటాక్ చేసిరు కదా, దొంగల్లాగొచ్చి అటాక్ చేసిన వాళ్ళని మనోళ్ళు మట్టు పెట్టేసిరు. ఇగో ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తాం, లక్ష్యం సాధించడానికే సింధూర్కు విరామం. పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం, ఎవరి ఒత్తిడి మనపై లేదు. లోక్సభ చర్చలో నిన్న రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ చేస్తాడు. జస్ట్ కొంత బ్రేక్ ఇచ్చినవనే తప్ప గాయం ఇంకా మానలేదు. ఎవరో చెప్తే మేము వినేటటువంటి కాదు, మనకొక ఆలోచన ఉన్నది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అనేటటువంటి దాని మీద రోజుకి ఎంతో కొంత రగులుతూనే ఉంది. దెబ్బ ఖచ్చితంగా కొడతాం అని చెప్పి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తా ఉన్నాడు. ఉగ్రవాదుల్ని హతం పెట్టిరు. ఇలా మనం ఏ దినపత్రిక చూసినా కూడా ఇగో పహల్గాం టెర్రరిస్టులు హతం, శ్రీనగర్ లో ఎన్కౌంటర్, 3 ఉగ్రవాదులు మృతి. మృతుల్లో పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్ మూసా. 14 రోజులుగా మహాదేవ్ కొండలో ఆపరేషన్ మహాదేవ్. రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తింపు. 3 గంటల్లోనే పని ముగించేసినటువంటి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 3 టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తాబాయికి చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు. ఇందులో పహల్గాం దాడిలో పాల్గొన్న 2 ఉగ్రవాదులు ఉన్నారు. ఆర్మీ, సిఆర్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఆపరేషన్ మహాదేవ్ పేరిట మట్టుబెట్టారు. ఏదైతే మనం ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ ని అతలాకుతలం చేసినామో ఇదే ఉంటది. మన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఖచ్చితంగా దెబ్బ కొట్టి తీరుతాం. మర్చిపోం, ఉత్తాస్ ఈజీగా తీసుకున్నట్టే ఉంటాం కానీ తీసుకోం. కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మనం హ్యాట్సప్ చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఉగ్రవాదుల ఫోటో అంతా కూడా హల్చలేని మనం చూసినాం. పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ హషీం మూసాను మన జవాన్లు మట్టుబెట్టారు. హషీం జవాన్లకు మట్టుబెట్టారు. హషీం మూసా గతంలో పాక్ ఆర్మీలో పనిచేశారు. మిగిలిన 2 టెర్రరిస్టులను మూసా, అబు హజామాగా గుర్తించారు అని చెప్పేసి కూడా. సో నిన్న ఏది ఏమైనా కానీ మన మీద అటాక్ చేసిన వాళ్ళని మళ్ళా మట్టు పెట్టేదానికి ఆపరేషన్ సింధూర్ పై మాటల యుద్ధం అయితే సో నిన్న జరిగింది. ఇక ప్రతిపక్షం ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్ ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇది మేము కేవలం విరామం మాత్రమే ఇచ్చినాం, ఎక్కడ కూడా ఎవరికి తలొగ్గేది లేదు, మనం ఎవరికి కూడా భయపడతలేము అనేటటువంటి ఒక సందేశాన్ని మాత్రానికి నిన్న కేంద్ర ప్రభుత్వం భారత జాతి ప్రజలందరికీ కూడా మరి చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూసినాం.